మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నేను బిడ్డలూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నాను. నా పేరు యోగానంద ప్రసాద్. ఈ సీజన్ మనకి ఎండాకాలం ఎండలు ముదురుతూ ఉన్నాయి కాబట్టి ఎండాకాలంలో పాడి పశువులకు కానీ లేకపోతే దూడలకు కానీ జాగ్రత్తగా పోషణ విధానాలు తెలియజేద్దాం అనుకుంటున్నాను. పాడి పశువు కానీ ఏదైనా మీరు ఎండలో పోయి పంపించేటప్పుడు ఉదయం పూటన పంపించి 10-11 ఎండ ముదిరేలోపే ఇంటికి తెచ్చుకొని అవకాశం ఉంటే మళ్ళీ సాయంత్రం 3కి తీసుకెళ్ళి పొలం మేత కోసం బయటికి తోలినా ఇబ్బంది లేదు, కానీ మంచి ఎండలో మాత్రం వాటిని తిప్పవాలండి. దానివల్ల ఏమవుతుందంటే వడదెబ్బ తగిలే అవకాశం ఉంటాయి. ఆ వడదెబ్బ అంటే నీరసంగా వస్తాయి, పశువులు పాలు తగ్గిపోతాయి సడన్గా. దాంతో దానికి సెలైన్స్ అవి ఇంజక్షన్లు అవి చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తాయి. కాబట్టి ఎండది ఇంకొకటి దాన్ని కొట్టం పరిసరాలు కొట్టం అంటే చావిడి అంటారు. ఆ కొట్టంలో కూడా వడదెబ్బ తగలకుండా అంటే మనం చావిడిలో పెట్టి వడదెబ్బ తగలకుండా అంటే చుట్టూతో పరదాలు వేయాలి చావిడి అనేసరికి. ఇప్పుడు ఆ చావిడి వడగాలి తగలకుండా కూడా నీళ్లు చల్లుతూ ఉండాలి. అప్పుడే ఈ వడదెబ్బ నుంచి వాటిని కాపాడుకోవచ్చు. మెయిన్గా గేదెలకు కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు, కానీ దూడలు మరి డెలికేట్ సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ దూడలు మాత్రం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బయట కట్టేయకుండా ఇంట్లో తీసుకెళ్ళి కట్టేయటం లేత దూడలు అయినప్పుడు. కాబట్టి వాటిని పాలు 2 పూటలా తాగేటట్టు చూడటం, ఈ ఎండలకి నీరసం రాకుండా దూడలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.